చెన్నూరు నియోజకవర్గంలో మామిళ్ళపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌను, అదే సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లో, అది వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గోడౌన్లో వాళ్ళు పెట్టుకున్నారు రేట్ లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన, అలాగే ఆయనది అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. దీనిలో తప్పు ఎక్కడ జరిగిందనే అనేదానికి అవకాశమే లేదు ఎక్కడ. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు. ఆ గోడౌన్ మురళీదని చెప్పి అబాండాలు, అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలో దొరుకుతాయి. ఇల్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కండువాలు, ఇటువంటి జెండాలు ఇల్లే పెడతా ఉన్నారు. మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ సీజ్ చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్ చేయడం ఏంది స్వామి? రేటు లేక పెట్టుకున్నారాడా? నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావేమో, బంగారంగా తీసుకోరాదు, వాళ్ళు అదే అడుగుతా అన్నారు. వాళ్ళు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కొని ఏం చేసుకుంటారు? వాళ్ళు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని? నువ్వు 1400 ఇస్తున్నావు కాబట్టి 2400 రావడం లేదు కాబట్టి వాళ్ళు గోడౌన్లో పెట్టుకున్నారు. అది వాళ్ళ గోడౌన్లో, వాళ్ళ ఊళ్ళో, చిన్న గోడౌన్లో ఆ రైతులు వాళ్ళంతకు వాళ్ళు ఏం తప్పు చేసినారు? గోడౌన్ సీజ్ చేసేసినారు. ఆ రైతులకు ఈరోజు పంట లేదు, గోడౌన్ సీజ్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారు, గోడౌన్ చూస్తున్నారు. వెళ్తే ఆడోళ్ళు, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడోళ్ళు, ఆ రైతన్నలు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే జంగల్ రాజు కాకపోతే ఏంది స్వామి ఇది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు, రాష్ట్రంలో నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతూ ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, జనాదిరిగా గీవోలన్నీ మనం చూపించినట్టు అన్నీ చూపించి 20,427 రూపాయలు ఏందా ఎస్ఎఫ్టీకి అని ఎవడైనా క్వశ్చన్ చేస్తూ పెట్టినా, లేకపోతే ఇందాపూర్ హెరిటేజ్కు సంబంధాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో రాసినా, ఇందాపూరు హెరిటేజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా, ఇవేవీ కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా, ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనపడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా?
ఎక్కడ లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తూ ఉన్నారు.